అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ ఈ వెన్నుపోటు పార్టీ బీసీలకు ఎంత వెన్నుపోటు పొడుస్తుంది, సాక్షాత్తు శాసనసభ ద్వారా ప్రస్తుత ముఖ్యమంత్రి బీసీలకు ఎట్లా వెన్నుపోటు పొడుస్తున్నా అనేది ఈరోజు చెప్పాలనేసి మీ అందరి ముందుకు రావడం జరిగింది. వెనుకబడ్డ తరగతుల వర్గాలకు చెందిన ఈ వెన్నుపోటు పార్టీ ఎట్లా వెన్నుపోటు పొడుస్తుంది అనేది ఈరోజు ముఖ్య విశేషం. నిన్న శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కావచ్చు, లేకపోతే మంత్రులంతా 34% బీసీ రిజర్వేషన్ మీద ఒక హై డ్రామా క్రియేట్ చేసి బీసీలకు పెద్దపీట వేసేది మేమే, మా ప్రభుత్వమే, 34% మేము రిజర్వేషన్లు కల్పిస్తున్నాం, వచ్చే ఎన్నికల్లో ఇది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి ఒక హై డ్రామా క్రియేట్ చేసి నిన్న శాసనసభలో చెప్పడం జరిగింది. వెనుకబడిన తరగతుల వెన్నుపోటు పొడిచిన ఈ వెన్నుపోటు పార్టీ ఏంటంటే 2019-2024 మధ్యలో మొదటిసారిగా మా ప్రభుత్వం 34% రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి జీవో నంబర్ 176 జీవోను జారీ చేసిన నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకు పెద్దపీట వేయాలనేసి శాసనసభలో చర్చించి ఒక జీవోను రిలీజ్ చేసిన తర్వాత ఈ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతాప్ రెడ్డి అనే నాయకుని ద్వారా కోర్టులో రెట్ పిటిషన్ వేయించి ఆ పిటిషన్ నిలవకుండా చేసిన వెన్నుపోటు పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఈ వెన్నుపోటు పార్టీ. ఈరోజు దయాలు వేయాలంటే అల్లినట్టు బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అనేసి మళ్ళీ నిన్న శాసనసభలో ఒక హై డ్రామా క్రియేట్ చేశారు. అయినా కూడా ఈ వెన్నుపోటు పార్టీ కోర్టులో పిటిషన్ వేసి ఆ పిటిషన్ నిలవకుండా చేసినా కూడా మా ప్రభుత్వం, మా నాయకుడు పార్టీ పరంగా 50% పైచులకు బీసీలకు పెద్దపీట వేసిన నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 2019-24 వరకు సుమారు 18 మంది ఎమ్మెల్సీలు ఖాళీ అయితే దాంట్లో 11 మంది ఎమ్మెల్సీలకు బీసీలకు ఇచ్చిన నాయకుడు మా నాయకుడు. అట్లా చూస్తే సుమారు జిల్లా పరిషత్లో 46% బీసీలకు కేటాయించిన నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మున్సిపల్ చైర్మన్లలో సుమారు 43% బీసీల కేటాయించిన నాయకుడు మా నాయకుడు. మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లో సుమారుగా 39%. అట్లా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క రాజ్యసభలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, లేకపోతే మంత్రి మండలిలో కావచ్చు పెద్దపీట వేసిన నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీ బీసీలకు ఏం చేయకుండానే మేము ఏదో చేసేసామని చెప్పి ఒక కథలు అల్లుతుంది. ఈ వెన్నుపోటు పార్టీకి రెండు సూటిగా మీ ద్వారా అడుగుతున్నాను. 2019-24 వరకు మంత్రిమండలిలో మా బీసీకి సంబంధించిన 2 నాయకులను డిప్యూటీ సీఎంగా చేసి మా నాయకుని పక్కన కూర్చోబెట్టుకుంటే ఈరోజు మీ మంత్రిమండలిలో ఒక్కరైన డిప్యూటీ సీఎం ఉన్నారా అనేసి మీ ద్వారా ఈ వెన్నుపోటు పార్టీని అడుగుతున్నాను. అంటే బీసీలు అంటే అంత లెక్కలేదా? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రిమండలిలో ఏదైనా బీసీకి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా మీరు చెప్పిన సంక్షేమ పథకాలలో ఏ పథకమైనా 50 ఏళ్ళు దాటిన బీసీలకు పెన్షన్లు ఇస్తా అన్నారు, ఇచ్చారా? నేస్తానికి 25,000 డబ్బులు ఇస్తామన్నారు, ఇచ్చారా? గడిచే 2 సంవత్సరాలు ఇచ్చారా? అట్లా చెప్పుకుంటా పోతే ఏ బీసీకి న్యాయం జరగకుండా వెన్నుపోటు ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఈరోజు
ఒక కళ్ళబుల్లు మాటలు చెప్పి ఒక బీసీలను మళ్ళీ వెనుపోటు పొడుస్తూ కేవలం ఎలక్షన్ల టైంలో మటుకు బీసీలు మా పేరెంట్ హక్కులు అని చెప్పి బీసీలను ఒక ఓట్ బ్యాంక్ వాడుకొని ఓట్లు వేయించుకొని ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవులు ఏదైనా వచ్చేటప్పుడు బీసీలు నీ కంటికి కనపరారు. ఆ రోజు పెద్దలు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడడం మొదలు పెడితే ఈరోజు బీసీలను వెన్నుపోటు పొడిచే వరకు ఈ కూటమి ప్రభుత్వం, ఈ వెన్నుపోటు ప్రభుత్వం, ఈ వెన్నుపోటు పార్టీ బీసీలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నాం, బీసీలకు నేను ఏదో చేశానన్నాం. ఏ రోజైనా బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాలకు ఏదన్నా సంక్షేమం చేస్తామని ఒక్క రోజన్నా నీకు గుర్తుకొచ్చిందా నారా చంద్రబాబు నాయుడు గారు అనేసి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మా నాయకుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 136 పైచిలుకున్న కులాలన్నీ దగ్గర తీసుకొచ్చి 56 కార్పొరేషన్లు తయారు చేసి ప్రతి కార్పొరేషన్కు చైర్మన్లను డైరెక్టర్లను నియమించిన నాయకుడు మా నాయకుడు. కానీ ఈరోజు నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పట్టుమని 30 కార్పొరేషన్లకు కూడా చైర్మన్లు నియమించుకునే పరిస్థితి ఈరోజు నీ వెన్నుపోటు పార్టీకి ఉంది. మీరు ఈరోజు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడతారా? ఇదే శాసనసభ సాక్షిగా వెన్నుపోటు పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఓ మాట అన్నారు, ఎవరైనా కోర్టుకు పోతే చరిత్రహీనులు అవుతారు అని. అయ్యా, కోర్టుకు పోతే నిలబడదా అని తెలిసినప్పుడు శాసనసభలో ఊరికనే ఒక రిజర్వేషన్ బిల్లు పాస్ చేసి ఒక మాయమాటలు చెప్పి బీసీలకు కళ్ళబుంచుదామనేసి ఒక డ్రామా లాంటి ఒక రిజర్వేషన్ బిల్లును పెట్టావా అనేసి మీ ద్వారా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజు బీసీలంటే ఒక పెద్దపీట వేసిన రోజే మా ప్రభుత్వం ఉంది. కానీ ఏ రోజు మీ మాదిరి కళ్ళబుల్లు మాటలు చెప్పి మాయమాటలు చెప్పిన రోజు మా దాంట్లో ఒకటి. ఈరోజు సూటిగా ఈ వెన్నుపోటు పార్టీకి రెండు సవాళ్ళు విసురుతున్నా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల పైన ప్రేమ ఉంటే, నిజంగా బీసీల పైన నీకు ప్రేమ ఉంటే నీ మంత్రిమండలిలో ఒక్కరికైనా ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి చెప్పవాలని కోరుతున్నాను. అదే కాకుండా నువ్వు చేసిన హై డ్రామా బీసీ రిజర్వేషన్ 34% రిజర్వేషన్ బిల్ అని చెప్తున్నావు, ఇది ఒక ఫేక్ బిల్. కేవలం బీసీలకు ఒక మాయమాటలు చెప్పే బిల్ మాదిరి నువ్వు చూపిస్తూ ఈ సంబంధించిన బిల్లుకు చర్చించడానికి బీసీ వెల్ఫేర్ మంత్రి అయినా సరే, ఒక అసమర్థుడు నారా లోకేష్ గారైనా సరే చర్చకు సిద్ధమా అనేసి మీ ద్వారా ఈ వెన్నుపోటు పార్టీకి తెలియజేయడం జరుగుతుంది.